మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆరోగ్య హాస్పిటల్లో మాత్రం గత 4 నెలల క్రితం మాత్రం వడ్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. అసలు ఆయన అడ్మిట్ కావడానికి కారణాలు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాళ్ళ బాబు ఉన్నాడు. అసలు ఏం జరిగింది, ఎట్లా, ఎప్పుడు ఇక్కడ అడ్మిట్ అయింది? సార్ మేము అక్టోబర్ 16th రోజు అడ్మిట్ అయ్యాము ఇక్కడ. అక్టోబర్ 16th రోజు మా డాడీకి కాలుకి దెబ్బ తాకింది. దెబ్బ తాకితే ఇక్కడికి తీసుకొచ్చాము. అంటే అది మా డాడీ ఒక 15 days దాకా దాన్ని నెగ్లిజెన్స్ చేసిండు. దానివల్ల బ్లాక్ అయిపోయింది కాలు. బ్లాక్ అయిపోవడం వల్ల వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ లేదేమో అని చెప్పి తీసుకొచ్చాం సార్. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, సార్ ఉండి ఇది ఏల్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ లేదు, ఏలు తీసేయాలి, ఇన్ఫెక్షన్ అయింది, ఏలు ఎంత తొందరగా తీసేస్తే అంత మంచిది, ఇన్ఫెక్షన్ అనేది పోతుంది అని చెప్పాను సార్. అంటే సరే సార్, వెంటనే నైట్ 11 o'clock ఏమో ఏలు తీసేసాడు, ఇన్ఫెక్షన్ తీసేసాడు. తీసేసిన తర్వాత ఒక 4 days ఉంచుకున్నాడు సార్. 4 days ఉంచుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఇంటికాడ నుంచి డ్రెస్సింగ్ చేస్తున్నాము. వారానికి 2 times అయితే హాస్పిటల్కి వస్తున్నాం. వచ్చి ఇక్కడ 2 times చేస్తున్నాం, ఇంటి దగ్గర 2 times ఇప్పిస్తున్నాం, చేయించుకుంటున్నాము. మళ్ళీ ఒక 2 weeks తర్వాత ఇది కాలు అనేది ఇన్ఫెక్షన్ ఇంక అవుతుంది, దాని పక్కన ఉన్నది తీసేయాలి, కంపల్సరీ తీసేయాల్సిందే అని చెప్పి మళ్ళీ సర్జరీ చేయాలని చెప్పాడు సార్. అంటే సార్ అదేంటి సార్ అని అంటే, తీయకపోతే మళ్ళీ కాలు ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు సార్. సరే అని చెప్పి సరే సార్ చేయండి అని చెప్పి డాడీ నేను ఇద్దరమే వచ్చాం సార్. అప్పుడు ఇద్దరమే వచ్చి చేయించుకున్నాం. ఆ సెకండ్ టైం సర్జరీ అయిపోయింది. మళ్ళీ అట్లనే మేము సర్జరీ చేయించుకున్నాము, డ్రెస్సింగ్స్ రోజు చేస్తున్నాం. మీకు ఇట్లా కాదు, ఇక్కడైతే సర్జరీ ఇంటి దగ్గర అయితే వద్దని చెప్పి డైలీ వచ్చి వెళ్తుండే సార్. ఇంటి దగ్గర డ్రెస్సింగ్ చేపిస్తే ప్రాబ్లం అవుతుంది కదా, సార్ సర్జరీ చేసిన సారే డ్రెస్సింగ్ చేయాలని చెప్పి డైలీ వచ్చుకుంటూ పోకుంటున్నాం సార్. ఉన్న తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత, ఒక 1 month తర్వాత కాలు అనేది బ్లాక్ అవుతుంటే మళ్ళీ అడిగాము మేము. మళ్ళీ అడిగిన తర్వాత సార్ ఏంటి సార్ ఇట్లా కాలు బ్లాక్ అవుతుంది అని అంటే, ఇది కాలు అంతా తింటుంది మొత్తము, ఆ పైన చర్మం అంతా తీసేయాలి, సర్జరీ చేయాల్సిందే అని అన్నారు సార్. సర్జరీ చేయకపోతే కాలు మొత్తం తిని బాడీ అంతా ఖరాబ్ అయిపోద్ది, చనిపోతాడు డాడీ అని చెప్పింది సార్. అంటే సరే సార్, మరి ప్రాణం ముఖ్యం కదా అని చెప్పి కాలు అది పైన ఉన్నది మొత్తం తీసేపించాం సార్. మళ్ళీ థర్డ్ టైం సర్జరీ, థర్డ్ టైం కూడా చేయించాం సార్. థర్డ్ టైం చేయించిన తర్వాత మళ్ళీ ఒక 4 days తర్వాతకి ఇక పక్క నేలు ఖరాబ్ అయింది. మళ్ళీ పక్క నెల ఖరాబ్ అయిపోద్ది. మాకేమనిపించింది, ఇట్లా ఎన్నని తీపిస్తాము, ఎంత అని చేపిస్తాము. సార్ని అడిగినాం, సార్ ఏంటి సార్ ఇట్లా అయిపోతుంది, మీరు ఎన్నిసార్లు చేసినా కానీ కరెక్ట్గా ట్రీట్మెంట్ జరగట్లేదు అని అంటే, అది మేము ఎంత చేసినా ఆగట్లేదు, కాబట్టి ఏం చేద్దామని అంటే కాలు తీసేద్దాం, ఇక్కడ వరకు కాలు తీసేస్తే ఇన్ఫెక్షన్ ఉండదు మీ బాడీలో అని అన్నాడు సార్. సరే అని చెప్పి చేసిన 5 days 3 daysకే మళ్ళీ కాల్ సర్జరీ చేశారు సార్. 29th December మొన్న రీసెంట్గా సర్జరీ చేశారు. చేసిన తర్వాత కాల్ తీసేసిన తర్వాత మళ్ళీ ఒక 4 days ఉన్నాం సార్. 4 days ఉన్న తర్వాత సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాం సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత షుగర్ డౌన్ అయిపోయింది. షుగర్ డౌన్ అయింది ఏందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాం సార్. తీసుకొస్తే సెలైన్ పెట్టారు, షుగర్ డౌన్ అయిందని చెప్పి మళ్ళీ ఒక 3 days ఉంచుకున్నారు సార్. ఉంచుకొని మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైంది, బీపీ డౌన్ అయిపోయింది సార్. ఇట్లా బీపీ డౌన్ అవుతుందని అంటే తీసుకొని రండి అంటే మొన్న 10th పట్టుకొచ్చాం సార్. 10th ఈవినింగ్ పట్టుకొని వచ్చాం. ఇట్లా బీపీ డౌన్ అయింది, బీపీ బ్లడ్ సరిపోవట్లేదు మీ డాడీకి, బ్లడ్ ఎక్కియాలన్నారు సార్. 2 days బ్లడ్ ఎక్కించారు. బ్లడ్ ఎక్కించిన తర్వాత ఎంత బ్లడ్ ఎక్కించినా మీ డాడీకి ఆగట్లేదు అని చెప్పారు సార్. ఆగట్లేదంటే సార్ మరి ఎలా చేస్తే ఆగుద్ది చూడండి అని అంటే, సరే అని చెప్పి రోజు టెస్ట్లు చేస్తారు సార్. హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందా, కిడ్నీస్ ఏమైనా ప్రాబ్లం అవుతున్నాయా, లేకపోతే లివర్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా, ఎప్పుడు మెడిసినే ఉంటుంది కదా, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్ అని అంటే, హార్ట్, లివర్, కిడ్నీ ఏ ప్రాబ్లం లేదా, అది సార్ చెప్పిన వీడియో కూడా ఉంది నా దగ్గర. ఆ వీడియో కూడా తీసుకొని పెట్టుకుని ఏ ప్రాబ్లం లేదని సారే చెప్పాడు. ఆ వీడియో కూడా ఉంది. అయితే సరే సార్ అని చెప్పాను సార్. పడుకున్న తర్వాత మార్నింగ్ బీపీ డౌన్ అయింది సార్. ఇట్లా బీపీ డౌన్ అయింది అని అంటే, ఇట్లా బ్లడ్ అనేది తక్కువైపోతుందని చెప్పిన తర్వాత సరే సార్ మరి ఒకసారి అది చూడండి అది ఏంటో అని చెప్తే, మరి వెంటనే సార్ వాళ్ళు వచ్చారు 7 o'clockకి. 5 o'clock బీపీ డౌన్ అయితే 7 o'clock సార్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత బీపీ డౌన్ కాకుండా సెలైన్ పెట్టారు. సెలైన్ పెట్టిన తర్వాత మళ్ళీ బ్లడ్ తెచ్చుకోవాలి, బ్లడ్ సరిపోవట్లేదు మీ డాడీకి అని మళ్ళీ టెస్ట్ చేశారు సార్. మరి హార్ట్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్, ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఎందుకంటే మీ దగ్గర సార్ వాళ్ళ దగ్గర కార్డియాలజిస్ట్ లేడు ఫస్ట్. ఆయన ఏంటి, హార్ట్ పేషెంట్ నేను ట్రీట్ చేసేటప్పుడు కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలా లేదా?
కన్సల్ట్ 4 మంత్స్ నుంచి నువ్వు ట్రీట్ చేస్తున్నావు. ట్రీట్ చేసినప్పుడు నువ్వు కార్డియాలజిస్ట్ని ఒక్కసారైనా చూపెట్టాలా. వసుధ హాస్పిటల్ ఒకసారి చూపెట్టిండు. చూపెట్టిన తర్వాత హార్ట్ ఏం ప్రాబ్లం లేదు, కొంచెం వీక్ ఉంది, అది ఏం ప్రాబ్లం అంత ఏం ఉండదు అని అంటే సరే సార్ అని చెప్పినాం. అట్లనే వీళ్ళట సార్కి హార్ట్ సార్కి ఫోన్ చేసి మందులు ఆయన ఫోన్లో చెప్తా అంటే వీళ్ళు రాస్తారు. అట్లా అది కరెక్టేనా? సరే అని చెప్పినాము. పొద్దున 9 గంటలకి వాటర్ తాగిపోయమన్నాడు సార్. వాటర్ 9-9:30 ఏమవుతుంది. వాటర్ తాగిపోయిరా ధూపు అవుతుందని అంటే సరే అని చెప్పి వెళ్ళాను లోపలికి. వాటర్ తాగిపించిన. వాటర్ తాగిపించిన తర్వాత కొంచెం అటు దిప్పురా, నడుము నొప్పులు ఎత్తాంది, పండుకొని ఒకటే దిక్కు అని అన్నాడు. అన్న తర్వాత సరే అని చెప్పి అటు తిప్పాను సార్. తిప్పిన తర్వాత ఇక డాక్టర్లు ఉండి బ్లడ్ తెచ్చుకున్నారా, బ్లడ్ ఎక్కిస్తామని అన్నాడు సార్. సరే తెచ్చుకున్నాం సార్, ఎక్కించండి, బ్లడ్ తక్కువ అయిపోతుందని చెప్పిండు. అన్నట్టు సరే ఎక్కించాను. బ్లడ్ ఎక్కించిన 5 మినిట్స్కి ఇట్లా హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయింది మీ డాడీ అని చెప్పింది సార్. మరి హార్ట్ అటాక్ వస్తుంది అని హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు నీ పక్కన కార్డియాలజిస్ట్ లేడు, ఎవరు లేరు. వచ్చుడితోనే చనిపోడు, ఒకటే దెబ్బకైతే చనిపోరు కదా సార్. కొంచెం ట్రీట్మెంట్ జరగాలి. ముందు హార్ట్ ప్రాబ్లం ఉందని ఎప్పుడని చెప్పారు? సారే చెప్పారు, సారే కన్సల్ట్, సారే వసుధ హాస్పిటల్కి రిఫర్ చేశారు 4 నెలల క్రితం. మరి మళ్ళీ హార్ట్ ఇట్లా వీక్ ఉన్నదని చెప్పి కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత హార్ట్ కూడా ఒకసారి పంపించాలి, చూపిద్దాం హార్ట్ ఎట్లుందో, వీక్ ఉందా స్ట్రాంగ్ ఉందా అని మేము కూడా అడిగాం. హార్ట్ ఏమైనా ప్రాబ్లం ఉందా సార్ అంటే ఏ ప్రాబ్లం లేదు, పల్స్ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, జస్ట్ ఏంటంటే బ్లడ్ ఒకటి తక్కువ అయిపోయింది, దానివల్లనే బీపీ డౌన్ అవుతుంది, మనం బ్లడ్ ఎక్కించి ఆ బ్లడ్ ఎందుకు తక్కువ అవుతుందో చూద్దామని చెప్పి రిపోర్ట్లు వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం మెడిసిన్ ఇద్దామని అన్నాడు సార్. అంటే సరే సార్ ఇవ్వండి సార్ అని అన్నాను. హార్ట్ ప్రాబ్లం ఇప్పుడు ఒక హార్ట్ పేషెంట్ని మీరు ట్రీట్ చేస్తున్నప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి మీరు రిఫర్ చేయాలి కదా. కార్డియాలజిస్ట్ ఒక పక్కన ఉండాలి కదా. 4 సార్లు ఆపరేషన్ చేసారు, 4 సార్లు సర్జరీ చేసారు. 4 సార్లు సర్జరీ చేసినప్పుడు ఒక్కసారన్నా సర్జరీ పక్కన కార్డియాలజిస్ట్ ఉన్నాడా? సర్జరీ చేసేటప్పుడు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవచ్చు కదా. అప్పుడు ఎవరు తక్కువ చేస్తారు? ఈ నెగ్లిజెన్స్ ఎందుకు? డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయాడు. డైలీ 30,000 లేని హాస్పిటల్లో బతకలేవు ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చిన కాడ నుండి మీరు బిల్ ఏమైనా కట్టారా సార్? 4 lakhs దాకా అయింది సార్. అంటే ఇప్పుడు ఈ 4 డేస్లో మీరు బిల్ ఏమైనా కట్టారా? 4 days నుంచి కట్టలేదు. 4 days నుంచి మేము అంతా ఎప్పుడైనా కానీ పోయేటప్పుడు మొత్తం కలిసి కట్టేస్తాం. మొత్తం కలిపి అంటే ఎప్పుడు ఏది ఇచ్చేది తెలియదు కదా. 4 days దాకా మేము కట్టలేదు. అది కూడా ఇప్పుడు 1.5 4 daysకి 1.5 నీకు వేసి ఇచ్చాడని అంటే డైలీ ఎంత అవుతుందో మీరు లెక్కేసుకోవాలి. ఇక అంత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ చేసేటప్పుడు బిల్లు కట్టేస్తాం సార్. ఇప్పుడు ప్రతిసారి జేబులో పట్టుకొని తిరగలేము కదా. మేము కట్టంది పేషెంట్ని అయితే బయటికి ఇవ్వరు కదా. కట్టిన తర్వాతనే పేషెంట్ని బయటికి ఇస్తారు కదా, అంతే కదా సార్. మేము కట్టే వెళ్తాం. ఈ నెగ్లిజెన్స్ ఎందుకు? ఇప్పుడు మా డాడీ ప్రాణం 100% వీళ్ళే తీసిళ్ళు, 100% వీళ్ళే తీసిళ్ళు సార్. ఖచ్చితంగా ఒక కార్డియాలజిస్ట్ పక్క నుండి ఇలా మా డాడీ బతికేటోడు. ఒక హార్ట్ పేషెంట్ నువ్వు ట్రీట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కార్డియాలజిస్ట్ ఉండాలి. ఉండకుండా నువ్వు ఒక హార్ట్ పేషెంట్స్ 4 months నుంచి నువ్వు ట్రీట్ చేస్తున్నావు. 4 months నుంచి ట్రీట్ చేసినప్పుడు మంత్లీ ఒకసారన్నా హార్ట్కి రిఫర్ చేయాలా వద్దా? రిఫర్ చేయకుండా ఎట్లయితే అట్లా ఒక పేషెంట్ని 54 years ఉన్న మనిషిని నువ్వు 4 సార్లు సర్జరీ చేసినావు. 4 సార్లు సర్జరీ ఎనిస్టీషియా ఇస్తావు. ఎనిస్టీషియా ఇచ్చినప్పుడు ఆ మనిషి లేచి కూర్చోగలుగుతాడా? ఎనిస్టీషియా ఇచ్చినప్పుడు హార్ట్ ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఆ ఎనిస్టీషియా ఇచ్చినప్పుడు పక్కన హార్ట్ డాక్టర్ ఉన్నాడా అని చెప్పి ఒక చిన్న క్వశ్చన్ నేను ఇస్తున్నా. ఉన్నాడని చెప్పమనండి, దేనికన్నా దానికి ఒప్పుకుంటా. ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తారు? నేను ఏం డిమాండ్ చేస్తున్నానంటే సార్, మాకు జరిగినట్టు ఎవరు జరగద్దు, మాకు జరిగినట్టు ఎవరు జరగద్దు. ఇట్లాంటి హాస్పిటల్లో నమ్మొద్దు. ఇట్లాంటి హాస్పిటళ్ళు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మూసేయాలి. లేకపోతే కరెక్ట్గా డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తేనే. అట్లెందుకు సార్, మేము ఇప్పుడు వచ్చి 10 days అవుతుంది. 10 daysలో 4 members చనిపోయారు. 4 members చనిపోయాక ఐసీయూలో పేషెంట్ ఉండి కూడా బయటికి తీసుకొని రానియరు. మరి ఆ పక్కన ఉన్న పేషెంట్లకు కూడా ప్రాబ్లమే కదా. పక్కన ఉన్న పేషెంట్లు కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది కదా. మరి ఐసీయూలో చనిపోయిన డెడ్ బాడీ 12 గంటలు ఉంటుందా? కావాలంటే సీసీ కెమెరాలు చెక్ చేసుకోండి, ఉన్నదా లేదా అని చెక్ చేసుకోండి. వాళ్ళు కూడా లొల్లి పెట్టే వీళ్ళు. ఐసీయూలు ఉంటే పక్కన ఉన్న పేషెంట్లకు కూడా ఇన్ఫెక్షన్ పాకుతుందా? పాకుతుంది కదా సార్. ఇప్పుడు కూడా మా డాడీ ఐసీయూలోనే ఉన్నాడు. పొద్దున 9 చనిపోయాడు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6 అవుతుంది. పక్కన పేషెంట్లు ఉన్నారు, ఐసీయూలు ఉన్నారంటే ఎమర్జెన్సీ కేసులే కదా. పోయి మీరు కావాలంటే నేను చెప్పేది అబద్ధం అయితే చెక్ చేసుకోండి డాడీ ఎక్కడ ఉన్నాడు. బీపీ షుగర్ కూడా కంట్రోల్ ఏమై ఉంటుంది. కింద రక్తం సరఫరా బాగా లేదు, మీద మంచిగా ఉన్నది కాబట్టి ఆయన బతుకుతాడు, ఏం కాదు, నో ప్రాబ్లం అని పైసలు దొబ్బిర్రు. బస్ ఇక్కడ తీసేస్తామని తీసేసాడు. తీసేసినాక 3 రోజులకే చనిపోయిన వార్త తెలిసింది.
ఎంత మోసం, ఎంత దగా, ఎంత కుట్ర. ఇదేంటిది ఈ హాస్పిటల్ పరిస్థితి? ఇట్లా ఎందరిని జనాన్ని ఈ విధంగా మోసం చేస్తారు. డబ్బు గుంచుతారు, జనాన్ని ప్రాణాలు దొబ్బుతారు. మాకు ఇప్పుడు వాళ్ళ పసిపిల్లలు, వాళ్ళ గతి ఏం కావాలి, వాళ్ళ మోక్షం ఏం కావాలి, వాళ్ళ కథ ఏం కావాలి? ఇదేంటిది? ఏం చేసుడు? దీనికి ఎవరు దిక్కు సక్కి ఎవరు లేరా? దీన్ని గవర్నమెంట్ పట్టించుకునేది లేదా? ఈ ప్రైవేట్ సంస్థకి ఈ విధంగా ఇట్లా తయారైనాక మనుషులు ఏ విధంగా రక్షణ అనేది పొందేది? ప్రతి ఒక్కరు అయ్యో హాస్పిటల్ పెద్దదిగా మంచిగా అవుతుందిగా అనే ఉద్దేశం కొద్దీ వచ్చినాక నువ్వు ట్రీట్మెంట్ చేసేదో ఈ విధంగా ఉన్నది, నీ ప్రవర్తన ఇట్లున్నది, నీ నడిచే పద్ధతిలో ఈ విధంగా ఉన్నది. ఏంటిది ఇది? మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. డాక్టర్ల సుమద్దతో ఈ విధంగా ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? ఈ డాక్టర్లు వచ్చిన డాక్టర్లకు పర్మిషన్ గవర్నమెంటే ఇవ్వద్దు. ఇచ్చి వీళ్ళని దోసుకొని తినమంటుంది కదా. లక్షలు 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 కట్టాలి. అట్లా ఎన్ని లక్షలు కట్టారు? ఎంత కట్టిరు నాకు తెలియదు పూర్తిగా. 5 లక్షల దాకా కట్టిరు ట్రీట్మెంట్. కాలు తీసేసినాక కూడా మనిషి చచ్చిండు అంటే ఎంత దారుణం. నీకు బీపీ షుగర్ ఇక్కడ పెరిగింది అంటే ఇక్కడ తీసేస్తావు. ఇక్కడ కాదు, ఇక్కడ పుండున్నది ఇక్కడ తీసేయాలంటే ఇక్కడ కూడా తీసేసినాక నువ్వు ఫుల్ హామీ ఇచ్చి నువ్వు ఈ విధంగా మోసం చేసి పాలన తీసుకున్నావు అంటే ఎంతవరకు కరెక్టు? అది కరెక్ట్ కాదు కదా. నువ్వు ట్రీట్మెంట్ చేసి ఎన్ని రోజులు అయింది? ట్రీట్మెంట్ పొందుతూనే ఉంటుంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో శ్రీనివాస్ అనే రోగి మృతి చెందిండు. కావాల్సుకొని మా నాన్నను చంపారని చెప్పి వారి కుమారుడు మాత్రం ఆరోపిస్తున్నారు. ఈరోజు మృతి చెందిన శ్రీనివాస్ విషయంలో అసలు ఏం జరిగింది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆ శ్రీనివాస్కు ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్స్ మన వద్ద ఉన్నారు. చెప్పండి సార్, అసలు శ్రీనివాస్ ఏ రోగంతో వచ్చారు, ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఎట్లా చనిపోయారు? శ్రీనివాస్ అనే పేషెంట్ ఈజ్ 54 year మేల్. కాల్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి వచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఇవాల్యుయేట్ చేస్తే అతనికి బీపీ ఉంది, షుగర్ ఉంది, ప్లస్ అప్పుడప్పుడు దమ్ వస్తుంది అంటున్నాడు. అతనికి హార్ట్ డిసీజ్ ఉందేమో అనుకొని కార్డియాక్ టెస్టింగ్ పంపిస్తే 2D చేస్తే హార్ట్లో పంపింగ్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అంటాం. ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ ఉండడం వల్ల ఆయనకు ఆయాసం వస్తుంది. ప్లస్ ఏజ్ ఈజ్ 54. దీనివల్ల ఇవన్నీ వాళ్ళకి ఆల్రెడీ ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసేసి, రిస్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసి డిబ్రైట్మెంట్ చేయడం జరిగింది అక్టోబర్లో. దట్ వాజ్ ఫస్ట్ అడ్మిషన్. అండ్ డిబ్రైట్మెంట్ చేసేసి పంపించేసిన తర్వాత అప్పుడు కల్చర్స్ స్వాబ్ పంపిస్తే సెన్సిటివ్ యాంటీబయాటిక్ కూడా పెట్టేసినాము. సో సెకండ్ ఇంటికి వెళ్ళేసి ఉండు డ్రెస్సింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి సెకండ్ అడ్మిషన్ కోసం మా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు అక్టోబర్ తర్వాత నవంబర్లో వచ్చినప్పుడు కూడా మేము అడ్రస్ ద ఇష్యూ. మళ్ళీ కల్చర్ పంపించేసి మళ్ళీ సెకండ్ సిట్టింగ్ రీఎక్స్ప్లోరేషన్ డిబ్రైట్మెంట్ చేసేసి యాంటీబయాటిక్ పెట్టేసినాము. ప్లస్ దాంతోపాటు బీపీకి, షుగర్కి కార్డియాక్ సపోర్టింగ్ కూడా మెడిసిన్స్ పెట్టేసినాము. దట్ వాజ్ సీరియల్ ఈసీజీ చేస్తూ కార్డియాక్ ప్రాబ్లం పెరుగుతుందా లేదో చూస్తూ కార్డియాలజిస్ట్తో ఫాలోఅప్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అడ్మిట్ చేసి తర్వాత డిబ్రైట్మెంట్ చేసేసి మళ్ళీ డిశ్చార్జ్ చేసేసినాము. మళ్ళీ డిసెంబర్లో హీ కేమ్ ఫర్ థర్డ్ అడ్మిషన్ కోసం వచ్చినప్పుడు ఇంకా ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు అని చెప్పేసరికి ఎందుకంటే షుగర్ ఉంది, బీపీ ఉంది అండ్ హీఈస్ నాట్ ఈటింగ్ వెల్, ఆయన గ్లైసిమిక్ కంట్రోల్ అనేది కంట్రోల్లో లేదు. సో ఆయనకు యాంపిటేషన్ చెప్పేసినాము. ఎబోని యాంపిటేషన్ చేసేసి రిస్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆన్ టేబుల్ డెత్ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి సర్జరీకి తీసుకొని యాంపిటేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్లస్ యాంటీబయాటిక్స్ ఇస్తూ బీపీ, షుగర్ కంట్రోల్ చేస్తూ కార్డియాక్ సపోర్టింగ్ ఇస్తూ అన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి మళ్ళీ డిశ్చార్జ్ చేసిన తర్వాత ఈజ్ నాట్ ఈటింగ్ వెల్, ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ అసలు లేదు, బాడీలోంచి బెడ్లో నుంచి లేవట్లేదు. ఫిజియోథెరపీ చేయించినాము. ప్లస్ వాకర్తో సపోర్ట్ చేస్తూ నడవాలని కూడా చెప్పినాము. ప్లస్ దాంతోపాటు మెడిసిన్ సరిగా వేసుకోవాలి టైం టు టైం అని చెప్పినాము. ఈజ్ నాట్ టేకింగ్ మెడిసిన్స్. ఇంటి దగ్గర మెడిసిన్ వేసుకోవట్లేదు అని చెప్పారు. అప్పుడు మాకు మెడిసిన్స్ వేసుకోవట్లేదు, కార్డియాక్ టాబ్లెట్ వేసుకోవట్లేదు, షుగర్ టాబ్లెట్ వేసుకోవట్లేదు, ఈ యాంటీబయాటిక్ కూడా వేసుకోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ మా దగ్గరికి అన్కాన్షియస్ స్టేట్లో వచ్చారు. దట్ ఈజ్ 4th to 5th అడ్మిషన్ టైంలో. అప్పుడు వచ్చినప్పుడు హీ వాజ్ అన్కాన్షియస్, GCS 3, షుగర్స్ ఫర్ 40. అవన్నీ రిస్క్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఎప్పుడైనా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం ఎప్పుడైనా పెరిగే అవకాశం ఉంటుంది, ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇన్ని అడ్మిషన్స్ వస్తున్నారు, మీరు పేషెంట్కి దగ్గర అసలు బాడీ కోఆపరేట్ చేస్తలే అని మళ్ళీ అప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసి అడ్మిట్ చేసేసి మళ్ళీ సేమ్ టైం యాంటీబయాటిక్స్ ఇస్తూ బీపీ సపోర్ట్స్, షుగర్ సపోర్ట్స్, కార్డియాక్ సపోర్ట్స్
ప్లస్ ఫిజియోథెరపీ ఇవన్నీ చేస్తూ మళ్ళీ చెప్పినాము, మళ్ళీ చెప్పేసి అడ్మిట్ చేసేసినాము. అడ్మిట్ చేసిన తర్వాత డైలీ ఫిజికలీ వెరీ వీక్ అండ్ డైలీ కౌన్సిలింగ్లో కూడా ఎప్పుడైనా హార్ట్ ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంటుంది అని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బికాజ్ ఎందుకంటే ఆయన డయాబెటీస్ కాబట్టి, షుగర్ ఉంది కాబట్టి, షుగర్ పేషెంట్స్కి ఎప్పుడైనా కూడా సైలెంట్ ఎంఐ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. వాళ్ళు కూడా అన్నిటికీ కూడా యాక్సెప్ట్ చేసి కంటిన్యూ చేస్తూ మా దగ్గర అడ్మిట్ అయ్యారు. ఈరోజు మార్నింగ్ సడన్గా పేషెంట్కి సడన్ హార్ట్ అటాక్ రావడం జరిగింది. దానివల్ల హార్ట్ అనేది కార్డియాక్ అరెస్ట్ అయిపోయి రివైవ్ కాలేకపోయాడు. వీ డిడ్ సిపిఆర్ అండ్ యాజ్ పర్ గైడ్ లైన్స్, ACLS గైడ్ లైన్స్ ప్రకారం చేశాము. బట్ స్టిల్ వీ డి నాట్ గెట్ ద పేషెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సడన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి, ఎందుకు వస్తాయి అని క్వశ్చన్ చేస్తున్నారు. దానికి ఆల్రెడీ ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు పేషెంట్ హార్ట్ అటాక్ రావడం అనేది పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇది నోన్ హార్ట్ డిసీజ్ ఉంది, డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఏజ్ ఉంది, ప్లస్ బాడీలో సెప్సిస్ ఉంది, ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్ వల్ల వస్తాయమ్మా, రాకుండా ఉండదు. ఎప్పుడు ఏం జరిగి తెలియదు. ఈవెన్ దో వీఆర్ గివింగ్ ఆల్ ద మెడికేషన్స్, స్టిల్ పేషెంట్ కెన్ హ్యావ్ ఎంఐ అని చెప్పేసి ప్రతి కౌన్సిలింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాము. ఈరోజు మార్నింగ్ ఇట్లా సడన్ హార్ట్ అటాక్ వచ్చేసరికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్లా వస్తుంది అని మామికే రిటర్న్ అయ్యారు. ప్లస్ అన్ని వాళ్ళగొట్టడానికి ట్రై చేసిర్రు బయట కూడా. సో దాంతో మేము పోలీసులకు ఇన్ఫామ్ చేసినాము. పోలీసులకు ఇన్ఫామ్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. ఈ గేవ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్, అంటే జరిగినంత ఎక్స్ప్లెయిన్ చేశాము. దాంతోపాటు వాళ్ళు కావాలని ఇప్పుడు డిమాండ్ చేయడం జరిగింది పైసలు మమ్మల్ని. ఇప్పుడు ఆల్రెడీ ఈ అడ్మిషన్లో దాదాపు 4th నుంచి ఆల్మోస్ట్ 4 days బ్యాక్ నుంచి ఈ వాజ్ ఇన్ అడ్మిషన్. అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా వస్తున్నారు కదా పేషెంట్స్ అని చెప్పేసి ఇప్పటివరకు కూడా మెడికల్ కట్టించుకోలేదు, ల్యాబ్ కట్టించుకోలేదు, బెడ్ బిల్ కట్టించుకోలేదు, ఆక్సిజన్ బిల్ ఎట్లాంటిది కట్టించుకోలేదు. 4 రోజులు అడ్మిషన్లో ఉండి ఇప్పటివరకు వాళ్ళు జీరో, ₹1 కూడా కట్టలేదు. అయినా కూడా రెగ్యులర్గా వస్తున్నారు కదా పేషెంట్స్, కడతారు కదా డిశ్చార్జ్ అయ్యే టైంలో అని చెప్పేసి మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఈరోజు మార్నింగ్ సడన్గా ఇట్లా హార్ట్ అటాక్ వచ్చేసరికి వాళ్ళ రిటర్న్లో మమ్మల్ని డబ్బులు అడగడం జరిగింది. దానివల్లనే మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినాము. పోలీసు వాళ్ళకి వచ్చిన తర్వాత పేషెంట్ వాళ్ళు యాజ్ పర్ ప్రొసీజర్ వెళ్ళమని చెప్పారు. సో ఇంత చేసినా కూడా 4 నుంచి 5 అడ్మిషన్లో ప్రతిసారి పేషెంట్కి టైం టు టైం వస్తూ ప్రతి టైంలో 24/7 అవైలబిలిటీ ఇస్తూ ఇంత సర్వీస్ చేస్తూ ఇంత డాక్టర్లు వచ్చి ఆ అవైలబిలిటీ ఇచ్చి సర్వీస్ చేసినా కూడా వాళ్ళు రిటర్న్లో మా మీద ఇట్లా అలిగేషన్స్ చేయడము, పోర్టర్ చేయడం, వాళ్ళకి ఇట్లా బాగాలేదు, అంత డాక్టర్లకు ఇవి రోజులైతే కావనిపిస్తుంది. ఎంత వర్క్ చేసినా, ఎంత సర్వీస్ ఇచ్చినా, ఎంత మారుమూల ప్రాంతాలకు పోయినా డాక్టర్ అనేటోడు దోసుకునేలాగానే చూస్తున్నారు. కావాలనే వాళ్ళు మమ్మల్ని రిటర్న్లో డబ్బులు అడుగుతున్నారు. ఇంత సర్వీస్ చేసి ప్రతి అడ్మిషన్లో కూడా వాళ్ళు వచ్చినప్పుడు మెడికల్లో డిస్కౌంట్, ల్యాబ్లో డిస్కౌంట్, ఐపీబీలో డిస్కౌంట్, ఆక్సిజన్లో డిస్కౌంట్, ప్రతి దాంట్లో అన్నిట్లలో డిస్కౌంట్ ఇస్తూ ఇంత ప్రాపర్ సర్వీస్ చేసినా కూడా 4 నుంచి 5 అడ్మిషన్స్ వాళ్ళ మమ్మీ కనబడప్పుడల్లా దండం పెట్టేది. ఇంటి దగ్గరికి వెళ్ళి నేను అందరికి చెప్పుకున్నా అని చెప్పేది. అసలు నేను మంచి చెప్పుకుంటున్నాను సార్, ఆరోగ్యాలు నాకు ట్రీట్మెంట్ అవుతుంది, నాకు ఏదైనా ఇక్కడ కావాలని చెప్పుకుంటూ వచ్చేది. అమ్మ నేను ఎంత చేసినా ఒక పరిమితి వరకే చేయగలుగుతా, దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ మన చేతుల్లో ఉండవు, ప్రాబ్లమ్స్ పెరిగినప్పుడు అని ప్రతిసారి చెప్పి వచ్చినా కూడా ఈరోజు ఇట్లా కార్డియాక్ అరెస్ట్ అయ్యేసరికి ఆమె మా మీద రిటర్న్ అట్లెట్లయితుంది ఇట్లెట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ప్లస్ ఇట్లాంటి అలిగేషన్స్ వాళ్ళ నుంచి రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది. సర్వీస్ చేసి ఒక డాక్టర్ని ఇంత దృష్టి పెట్టుకొని కావాలని అలిగేషన్ చేయడం అనేది ఏ డాక్టర్కి కూడా మంచి కాదు, అప్కమింగ్ డాక్టర్స్ కూడా మంచిగా అని నా అభిప్రాయం. అంటే చనిపోయిన మృతుని డెడ్ బాడీ ఇవ్వడానికి మీరు బిల్లు కడితేనే డెడ్ బాడీ ఇస్తామని చెప్పినట్టు వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? అది 100% రాంగ్. వాళ్ళకు మేము ఆల్రెడీ ప్రాపర్ బిల్ వేసి ఇస్తే కనుక ఆ బిల్ చిట్టి మాకు చూపెట్టమని చెప్పండి, విత్ ఆరోగ్య హాస్పిటల్ బార్ కోడ్తో సహా ఇంత ఇచ్చి మేము ఇంత డిమాండ్ చేస్తున్నామని వాళ్ళని చూపెట్టమనండి. ఎందుకంటే వాళ్ళు అడ్మిట్ అయ్యి 4 నుంచి 5 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా మా ఫార్మసీ నుంచి కానీ, రిసెప్షన్ నుంచి కానీ, ల్యాబ్ నుంచి కానీ ఒక్కరు కూడా పోయి ₹1 బిల్లు కూడా అడిగింది లేదు, వాళ్ళు కట్టింది లేదు. ఈ 4 రోజుల అడ్మిషన్లో వాళ్ళు కట్టింది జీరో. స్టిల్ మేము కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళు కడతారులే, ఎట్లా మనకు తెలిసిన వాళ్ళు కదా, రెగ్యులర్గా వస్తున్నారు కదా అనే ఉద్దేశంలో మేము ఒక్క రోజు కూడా ₹1 కూడా అడగలేదు. ఇదంతా అయిపోయినాక ఇందాక నా దగ్గరకు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఎంతైంది బిల్లు అంటే ఒక రైట్గా ఒక పేపర్ మీద ఒక వైట్ పేపర్ రాసిచ్చినందుకు బయటకు వెళ్ళి ఒక ప్రెస్ ముందట నన్ను ఇంత అడిగిర్రు, ఇంత డిమాండ్ చేసిరని వాళ్ళు బయట చూపించడం జరిగింది. వాళ్ళకు నిజంగా కంప్లీట్ ఆరోగ్య హాస్పిటల్ సాఫ్ట్వేర్ నుంచి డౌన్లోడ్ చేసిన కాపీ ఉండి వాళ్ళ దగ్గర అడిగినాం, డిమాండ్ చేసినామంటే వాళ్ళు చూపెట్టమని నేను దేనికంటే దానికి రెడీ. థ్యాంక్ యూ సార్. మొత్తానికి శ్రీనివాస్ మృతి విషయంలో మాత్రం మేము ఎలాంటి ₹1 కూడా తీసుకోకుండానే మేము ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేశాము. గత కొద్ది రోజుల క్రితం నుంచి మా దగ్గరనే మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా ఆ పేషెంట్ బతికించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన హార్ట్ అటాక్తో మృతి చెందడం వల్లనే మేము అతన్ని కాపాడలేకపోయాము అని చెప్పి మాతో పాటు ఆరోగ్య హాస్పిటల్ డాక్టర్ తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, మంచాల నుండి.